ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమీ ఫలితము అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈరోజు సర్వలోకము సంపాదించుకుని ఆత్మను నువ్వు ప్రాణమును పోగొట్టుకుని నిత్యరాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోలేకపోతే నీకు ఏమి ఉపకారము? ఈరోజు తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం దేవుని వాక్యంలో. ఒక ధనవంతుడి లోకంలో విలాసవంతంగా బ్రతికాడు. దేవుని కొరకు కూర్చిపెట్టలేకపోయాడు, దేవుని తెలుసుకోలేకపోయాడు. ఈ లోకమే శాశ్వతమని లోక ఆనందం కలిగి ఉన్నాడు. ఒకరోజు చనిపోయిన తర్వాత నిజంగా భయంకరమైన వేదన స్థలంలోకి వెళ్ళిపోయినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, అయ్యా నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, నేను వెళ్ళి వారి వేదనకరమైన స్థలంలోనికి రాకుండా నేను వారికి సువార్తను ప్రకటిస్తాను, నన్ను పంపించు అంటే ప్రభువారు అన్నారు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అక్కడ ప్రవక్తలు ఉన్నారు, శిష్యులు అనేక మంది సేవకులు ఉన్నారు, వారు మాట విననీడలా నీ మాట కూడా ఎవరు వినరు అని చెప్పారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి రావటం అన్నది